జయహపత్రిజీ ఆ భక్తుడు పసిబిడ్డలా రోధించాడు. భార్య విస్మయం చెందింది. అదేమిటి, మీరు పంపిన సరుకులతో నేను వంట కూడా చేస్తూ ఉంటే మీరేమిటి అలా మాట్లాడతారు అని ప్రశ్నించింది. నేను సరుకులు పంపడం ఏమిటి అని తిరిగి ప్రశ్నించాడు భర్త. జరిగిన విషయమంతా పూసగుచ్చినట్లు చెప్పింది. బాలుడి వీపుపై ముళ్ళు గీత వల్ల ఏర్పడిన గాయాన్ని గురించి కూడా చెప్పింది. భక్తుడు నిర్ఘాంతపోయాడు. తీరా వెళ్ళి పూజామందిరంలో చూస్తే తాళపత్రంపై తాను గీసిన ఆ ముళ్ళు గీత లేదు, చిరుగు అసలే లేదు. గ్రంథం మామూలుగా ఉంది. తన తప్పిదానికి భక్తుడు పరితపించాడు. తీవ్రమైన ఉద్వేగానికి లోనయ్యాడు. పాండురంగని దివ్య దర్శనానికి నోచుకున్న అర్ధాంగి అదృష్టానికి పరవశించిపోయాడు. భగవాన్ పాండురంగ, నా అజ్ఞానాన్ని క్షమించు. నీ మాట ఎన్నడూ వృధా కాదు. నీ భక్తుడు ఎప్పుడు వృధా పోడు. గీతపై ముళ్ళుతో గీస్తే అది నీ దేహంపై గీసినట్లయిందా? నాకు కనువిప్పు కలగడానికి నా చేత ఇలా చేయించావా? నీ గీతావాక్యం సత్యం కాదని అవమానించాను, కానీ గీత నీ దేహమే అని, నీ స్వరూపమేనని గ్రహించలేకపోయాను అని పశ్చాత్తాపం చెంది పరమేశ్వరుడు అనుగ్రహించిన నగలను పేదలకు కూడా పంచిపెట్టి రెట్టించిన భక్తి శ్రద్ధలతో ఆ భక్తుడు అనన్య భక్త్యారాధనకు పునరంకితమయ్యాడు. అనన్యాశ్చింతయాంతోనాం ఏ జనా పర్యుపాసతే తేషాం యుక్తాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. చూడండి ఎంత చక్కగా ఉందో. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. కృష్ణార్పణమస్తు. జయ హో పత్రిజీ.